నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక, బందరుపాలెం, మర్లపాలెం, కర్రివాన్రేవు, బూరుగుపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసన. సైకిల్ను కిందేసి తొక్కుతూ కరపత్రాలను దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. రెండు రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కు ఘనంగా స్వాగతం పలికిన యానాం అధికారులు. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కు యానాం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన యానాం రావటం జరిగింది. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కు యానాం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన యానాం రావటం జరిగింది. పుదుచ్చేరి నుంచి వచ్చిన ఆయనకు రాజమండ్రి విమానాశ్రయం వద్ద యానాం పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామితో పాటు రాజమండ్రి ఆర్టీఓ తదితర అధికారులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల, పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. అక్కడ అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ విద్యార్థులతో, అధ్యాపకులతోనూ ఆయన మాట్లాడి విద్యా విధానం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం యానాం చేరుకున్నారు. నావో తప్పు నావో After 3rd to 9th grades, students will be learned in this lab. All the subjects will be there, and what we learn in this chapter, and the process of the answer. Today, వీడియో షూట్ చేస్తున్నారు భయపడుతుంది చేస్తుంటే. The college has very rare departments like psychology, philosophy. So these were the oldest departments. History story, there's from history background. the listening test and speaking test. They selected the day to listening test. ముమ్మిడివరం మండలం కొత్తలంక సుప్రసిద్ధ శ్రీ వల్లీబాబా దర్గాలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం మండలము కొత్తలంక సుప్రసిద్ధ శ్రీ వల్లీబాబా దర్గాలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఎమ్మెల్యేకి దర్గాలో పాతి చేశారు. అనంతరము బాబావారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. Bye.
వారి విజయం సాధించి మళ్ళీ మీ దర్బార్కి వచ్చి మీకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చేలా కదా సాధించారు. తాళరేవు మండలం పీమల్లవరం శివారు ప్రాంతాలైన గ్రాంటు మూల పొలంలో వరి పంట పొలాలకు పూర్తి స్థాయిలో పంట నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులను సంఘటనా స్థలానికి వచ్చిన చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్కు తెలుగు యువత సీనియర్ నాయకుడు దూలిపూడి వెంకట్రమణ స్థానిక రైతులు నాయకులు వివరించారు. తాళరేవు మండలం పీమల్లవరం శివారు ప్రాంతాలైన గ్రాంటు మూల పొలంలో వరి పంట పొలాలకు పూర్తి స్థాయిలో పంట నీరందక రైతులు గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారుల చుట్టూ రైతులు తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. మల్లవరం శివారు గ్రామం గ్రాంటు వారి పొలాలు ఎండిన సంఘటనా స్థలానికి వచ్చిన చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్కు తెలుగు యువత సీనియర్ నాయకుడు దూలిపూడి వెంకట్రమణ స్థానిక మాజీ కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బూరిబాబు రైతులు నాయకులు వల్లు రాజబాబు టేకుముడి ఈశ్వర్రావులు వివరించారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి. మనకి కంటిన్యూగా 10 రోజుల పాటు వాటర్ రాగలిగితే దీన్ని ఏమైనా సర్వైవ్ చేయగలం. అలాగని ఇప్పుడు ఏమైనా హీల్డింగ్ వచ్చేసి పంట పండేస్తుంది అంటే గ్యారంటీ అయితే ఏం లేదండి. ఆ 10 రోజులు కనుక మనం వాటర్ వచ్చి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మన ఈ గారు ఏమంటున్నారంటే అండి ఎల్లుండి వస్తుంది వంతు అంటారు. ఇప్పుడు కాల పొజిషన్ చూసుకుంటారు మీరు వస్తారు ఎల్లుండికి ఇక్కడికి వచ్చే ఎల్లుండి అక్కడికి వంతు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రావడం ఇంకా 4 రోజులు పడుతుంది. 4 రోజులు ఇక్కడికి వచ్చే వంతు ఒకరోజు వేస్తారు. ఒకరోజు వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఏదో తోడుకుంటారండి. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు తోడగలరు, అంతకన్నా ఎక్కువ. ఆ తోడిన దానివల్ల ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఉన్నది దాన్ని మనం సర్వైవ్ చేయలేము. మనకి మెయిన్ ముఖ్యంగా తలుచుకుంటే డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కొంచెం సీరియస్గా దృష్టి పెట్టి ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందండి. ఇక్కడ పైన ఇక్కడ పైప్ ఉంది, దాన్ని ఓపెన్ చేయగలిగితే కంటిన్యూ 1 వారం రోజులు ఓపెన్ చేయమండి. మేము ఇచ్చిన భూములండి, మా మల్లవరం పంచాయతీ రైతులు ఇచ్చిన భూముల్లోనే ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. ఇక్కడ ఏదో డెవలప్ చేస్తాడనుకున్నాం. ఇప్పుడు స్థానికంగా రైతుల పరిస్థితి బాగోలేనప్పుడు ఆడు సహకరించడండి. అదే చూస్తాం సార్, తప్పకుండా అటెండ్ అవుతాం. ఒక 2 రోజులు పెంచండి మహాప్రభుని కోరుకున్నా ప్రాబ్లం మళ్ళీ వేరే ఇబ్బంది కలగకూడదు. లేడీస్ ఉంటారు. ఇలాగే అయిపోయి సిచ్యువేషన్ కానీ రోడ్డుకి రాదు సార్. మేము అప్పుడు వరకు అలా ఒప్పుపడతామండి. ఇది 40 రోజులు ఇస్తారు. నాకు 40 రోజులు కూడా ఇవ్వలేదండి. పైనుంచి ఉండాలి ఇక్కడ నుంచే కదా. ఏదో చెయ్యాలి తప్పండి, లేకపోతే సుమారు 7-8 కిలోమీటర్లు ఈ సమస్య మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. నేను పాస్వర్డ్ వేసుకోవడం తేడా కూడా నా పేరు దొమ్మేటి ఇవ్వండి. చింత భోజనం మీద 5 ఎకరాలు చేస్తున్నాను చేయనండి. నాకు మార్చి 1 ఇచ్చారు నీరు అంతే. అప్పటి నుంచి ఇప్పుడు నీరు లేదు. నీరు అడిగితే ఇస్తానని ఇవ్వలేదు. శ్రీరంతం ఇంటికి పని చేసుకొని పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తలంక శ్రీ వల్లీబాబా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముమ్మిడివరం మండలం కొత్తలంక, బందరుపాలెం, మర్లపాలెము, కర్రివాన్రేవు, బూరుగుపేట గ్రామాలలో ఇంటింటికి పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించిన పొన్నాడ సతీష్ కుమార్ ఆయనకు పూలవర్షం కురిపించి హారతులిచ్చి ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు. తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు 250 మందిలో 180 మందికి మాత్రమే స్థలం చూపించారు. మిగిలిన లబ్ధిదారులెవరిని కట్టా త్రిమూర్తులు అధికార వైఎస్ఆర్సీపీ నాయకులను విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు 250 మందిలో 180 మందికి మాత్రమే స్థలాన్ని చూపించారు. మిగిలిన లబ్ధిదారులు ఎవరిని కట్టా త్రిమూర్తులు అధికార వైఎస్ఆర్సీపీ నాయకులను విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. అయితే స్థానికంగా ఉన్న స్థలాల్లో స్థానికులకు పట్టాలు ఇవ్వాలని కోర్టు తప్పుగా వారు మాపై ఆరోపించటము, ఒక పార్టీ ముద్ర వేయటం సరికాదని స్థానికులకు న్యాయం చేయాలని వారు కోరారు. అలాగే టీడీపీ కానీ, అలాగే కాంగ్రెస్ కానీ, అలాగే బీఎస్పీ కానీ, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీలన్నీ కూడా మాకు ఈ టెంట్కి మద్దతు తెలిపారు తప్ప ఎవరు రాజకీయంగా అయితే టెంట్ వేయలేదండి. ఎవ్వరు కూడా ఇది రాజకీయ టెంట్ కాదు. కానీ చాలామంది ఏమంటారంటే ఇది టీడీపీ టెంట్ ఒక ముద్ర వేశారు. అది అయితే అవాస్తవం. ఇదైతే మేము ఖండిస్తున్నాం. 47/3 సర్వే నెంబరు 4 ఎకరాల 24 సెంట్ల భూమిని కూడా గత 4 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే మొన్నటికి క్లియర్ అయ్యి ఇది ఆల్రెడీ ఉప్పలంగ వాసులకు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది. దాని నిమిత్తం 2-3 సార్లు అధికార పార్టీ నాయకులు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేతో మాట్లాడి చూస్తాం చెప్తే ఉన్నారే తప్ప లాస్ట్కి వాళ్ళ ముక్కులు వచ్చి వేసేసే స్థాయి దాకా కూడా వాళ్ళు పట్టించుకునే దాఖలు అయితే కనపడలేదు. ఏవయ్యా అంటుంటే మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతలేదు. ఏవయ్యా అంటే మా ఎమ్మెల్యే గారు చూస్తామన్నారు, చేస్తామన్నారు. ఇదే సమాధానం వచ్చింది తప్ప మరో సమాధానం అయితే లేదు. కానీ ఇక్కడ 250 పట్టాలు ఇచ్చామంటున్నారు. చూస్తే జగనన్న కాలంలో 128 పట్టాలు మాత్రమే ఇచ్చారు. ఆ 128 పట్టాల్లో కూడా డబల్ ఎంట్రీలు, అందులో హౌసింగ్ లోన్లు ఉన్నవి, ఇవన్నీ కలిపితే గట్టిగా ఉంటే 108 పట్టాలు మాత్రం అందులో కనపడతా ఉన్నాయి. మిగతా 50 పట్టాలు అక్కడ ఇచ్చామంటున్నారు పటోలాజీ అవర్లో. మరి 250 పట్టాలు తయారయ్యా? 250 పట్టాలు తయారైతే ఇక్కడ 108 పట్టాలు మాత్రం కనపడుతున్నాయి. మిగతా 70 పట్టాలు ఏం చేశారు మీరు? ఒక గౌరవమైనటువంటి పదవి నుంచి వచ్చారు శ్రీనివాస్ గారు. మీరు మాకన్నా వయసులో 10-12 సంవత్సరాలు సీనియరు, అలాగే రాజకీయంలో కూడా మాకన్నా సీనియరు అయినప్పటికీ కూడా మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి సొల్లంగి వాసులు కాదు తాళరేవు మండలం నుంచి తీసుకొచ్చారని చెప్పి అన్నారు. వాళ్ళ మాట్లాడినారు, వాళ్ళ ఏ వాసులు. మరి నేనంటే కొంచెం లాంగ్ నుంచి వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. మీరు పుట్టు పెరిగి ఈ పేటలోనే కదా ఉన్నారు. అంటే కనీసం వీళ్ళ మొఖాలు కూడా ఆనాలగట్లేనటువంటి పరిస్థితి అనేది అది మీకే వదిలేస్తున్నా మీ విజ్ఞతకి. ఒకటే చెప్తా ఉన్నాం, 180 పట్టాలు సుమారు చేశారు, 250 అంటున్నారు. మరి మిగతా 70 పట్టాలు ఏం చేశారు మీరు?
మిగతా 70 పట్టాలని మరి ఏ పక్కన దాశారు, ఎవరెవరికి ఇస్తున్నారో అది మీకే తెలియాలి. ప్రజలందరూ అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు ఏం చేస్తారు కూడా. కానీ ఒకటే చెప్తున్నాం, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసనకు దిగారు. సైకిల్ను కిందేసి తొక్కుతూ కరపత్రాలను దగ్ధం చేశారు. కొంతమంది కార్యకర్తలు బిల్డింగ్ ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా రామకృష్ణారెడ్డి నిలువరించారు. కొంతమంది కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి అడ్డుకుని వారిపై నీరు పోశారు. దీంతో రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు నచ్చజెప్తూ 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతోనే మా కుటుంబం కొనసాగుతుందని, రేపటి నుంచి కుటుంబ సమేతంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల అభిప్రాయం కూడా తీసుకున్నాక 5 రోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అప్పటి వరకు కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని, అంతా మంచే జరుగుతుందని రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. మనం ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి సాధించాం. బతికి సాధిద్దాం, బతికి సాధిద్దాం, బతికి సాధిద్దాం. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. తెలుగుదేశం పార్టీ ఉనికి అనపర్తి నియోజకవర్గంలో లేకుండా చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో, ఒక దుష్ట ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టడం జరిగింది. ఇక్కడ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా దాదాపు 18-20 కోట్లు చేతులు మారి ఇక్కడ అభ్యర్థిత్వం మారిన పరిస్థితిని నేరుగా ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. నేరుగా ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడో శాసనసభ్యుడి బావమరుదులు అనేక మందికి ఫోనులు చేసి అభ్యర్థిత్వం తీసుకోమని, డబ్బు సహకారం చేస్తామని అనేక మందికి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ అభ్యర్థిత్వం తీసుకోవడానికి తిరస్కరించినా కూడా ఇవాళ ఒక అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితిని చూసాం. ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే. ఇక్కడ ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే 5 సంవత్సరాలుగా విపరీతమైన శ్రమకి కష్టానికి ఓర్చి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకొచ్చిన నేపథ్యాన్ని ఇవాళ ఒక్కసారిగా అంతమొందించాలి, తద్వారా తెలుగుదేశం ఉనికి కోల్పోయేలా చేయాలని వారు పన్నిన పన్నాగాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు ఏకైక రెడ్డి సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 42 సంవత్సరాలుగా మా తండ్రి గారు కానీ నేను కానీ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. ఇవాళ ఈ నియోజకవర్గం అత్యధికం రెడ్డి సామాజిక వర్గం ఉన్న పరిస్థితి మనకు తెలుసు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 1978 ఎన్నికలు ఈ అనపర్తి నియోజకవర్గంలో ఏ విధంగా జరిగిందో పరిశీలించండి. సామాజిక వర్గమే ఆయుధంగా రోజు ఎన్నికలు ఎదుర్కొన్నారు.
మరలా అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంతవరకు ఎంత తెలుగుదేశం పార్టీ వైపుకి పోలరైజేషన్ వచ్చిందో అదంతా తిరిగి వాళ్ళ వైసీపీ చోటకు పోతే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఉండరు. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అనపర్తిలో కూడా తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అది ఇవాళ రక్షించుకోవాల్సిన ప్రథమ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, తెలుగుదేశం పార్టీది. దానికి ఏ విధమైన ప్రణాళిక రూపొందించినా నేను అమలు చేయడానికి సంసిద్ధం. ఇవాళ 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఇక్కడ ఎదుర్కొన్న కష్టాలు కానీ, నాకు ఎదురైన ఇబ్బందులు కానీ సామాన్యమైనవి కాదు. అనేక సందర్భాల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అనేక సమావేశాల్లో పోరాటానికి స్ఫూర్తి రామకృష్ణారెడ్డి పోరాటాన్ని ఉదాహరణగా తీసుకుని ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పనిచేయాలని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అడ్డుకుంటే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. కుప్పంలో అడ్డుకుంటే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. సాక్షాత్తు చెలో ఆత్మకూరు అంటే ఉండవెల్లిలో ఇంటి దగ్గర నుంచి కదలని పరిస్థితి పోలీసులు సృష్టించడం జరిగింది. అటువంటి సందర్భాలు అనేకం. ఆ రోజు అనపర్తిలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని అటువంటి అడ్డంకులన్నీ అధిగమించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు బ్యారికేడ్ని పోలీసు వలయాన్ని ఛేదించి విజయవంతంగా ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించిన సంగతిని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన అనపర్తి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. అదే నా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నా పైన 39 కేసులు, ఒక హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. సుపారీ ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. 42 లక్షలు ఇచ్చి క్షుద్ర పూజలు చేయించారు. కార్యకర్తల పైన 185 కేసులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో నేను తప్ప ఏ కార్యకర్త జైలుకు వెళ్లకుండా కాపాడుకోగలిగాం. అది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో కూడా ప్రస్తావించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ వైసీపీ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం ఉనికిని లేకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నం ఈ రోజు వరకు వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. ఇవాళ తెలుగుదేశం ఉనికిని కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీ జెండా అనపర్తిలో ఎగరాలి. అదే మా సంకల్పం. ఇవాళ కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. కార్యకర్తలు అనేక అభిప్రాయాలు తెలియజేశారు. కానీ నా ఆలోచన రేపటి నుంచి ప్రజల్లోకి వెళతా. 5 రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 5 సంవత్సరాలు, గతంలో 37 సంవత్సరాలు, ఈ 42 సంవత్సరాల నుంచి మూలారెడ్డి గారి కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కానీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ, కార్యకర్తల రక్షణ కోసం కానీ ఏ విధంగా పనిచేసిందో నేను, నా భార్య, నా కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తాం. ప్రజల అభిప్రాయం మేరకు 5 రోజుల తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. ఏది ఏవైనా నా అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఇవాళ నేను కానీ, నా కుటుంబం కానీ తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాం. ఏ క్షణంలో అయినా అనేక సార్లు అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. నా ఇంటిపైన దాడులు చేశారు, నా కారు పైన దాడులు చేశారు, సుపారీలు ఇచ్చారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి. అయినప్పటికీ నా చివరి శ్వాస వరకు కార్యకర్తల్ని కాపాడుకోవడమే ధ్యేయంగా, తెలుగుదేశం పార్టీని కాపాడమే ధ్యేయంగా రేపటి నుంచి ప్రజల్లోకి వెళతానని తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కొత్తలంక, బందరుపాలెం, మర్లపాలెం, కర్రివాన్రేవు, బూరుగుపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం సీటును నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాకుండా బీజేపీకి కేటాయించడంతో రామవరంలో రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరసన. సైకిళ్లు కిందేసి తొక్కుతూ కరపత్రాలను దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.
2 రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కు ఘనంగా స్వాగతం పలికిన యానాం అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.